ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రాయుడు శ్రీనివాస్ ఈ రోజు కలెక్టరేట్లో జిల్లా కలెక్టరేట్ వెట్రి సెల్వికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి బయటకు వచ్చిన రాయుడు శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన పార్టీలు అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా ఇటువంటి పార్టీలను డిస్మిస్ చేసే విధంగా గవర్నర్కు విస్తృత అధికారులు ఇవ్వాల్సిన అవసరం ఉందని పోయారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు దేశాలకు వలస వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నారు. రాయుడు శ్రీనివాస్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తున్నాను అడ్వకేట్గా. ఈ రోజున సమాజంలోని ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా కానీ హామీలు ఇస్తున్నారు తప్ప వాళ్ళు ఏ విధమైనటువంటి హామీలు నెరవేర్చట్లేదు. ఈ రోజున నిరుద్యోగుల తరఫున నేను నామినేషన్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చే ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎమ్మెల్సీగా చేసే ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో నిరుద్యోగ యువత చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. మీరు మన విలేజ్ నుంచి సిటీల నుంచి కూడా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నగరాలకి జనాలు వలసపోతున్నారు. ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగులు పట్టించుకోవట్లేదు. నేను 4 టర్ముల నుంచి కూడా ఎమ్మెల్సీకి ఓటేయడం జరిగింది. గెలిచిన ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజల సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్యలు కానీ పట్టించుకోలేదు. అందుకేంటంటే, నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో నెరవేర్చకపోతే ఆ పార్టీ రద్దు అయిపోయే విధంగా గవర్నర్కి అధికారాలు ఇస్తూ భారత పార్లమెంట్లో చట్టం తీసుకురావాలనేది నా ప్రధాన డిమాండ్. దానికోసం నేను దేశవ్యాప్తంగా పోరాటం చేయబోతున్నాను. ఇందులో మీడియా మిత్రులు అందరూ నాకు సహకారం అందిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాను.